మీ ఆరా వీక్గా ఉందో స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీ ఆరా ఒకవేళ వీక్గా ఉంటే దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి థింగ్స్ ఫాలో అవ్వాలి? అసలు ఆరా అంటే ఏంటి, దానిలో ఉన్న మన మేనిఫెస్టేషన్ పవర్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్లారిటీగా వినండి. ఆరా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి ఓన్లీ మనీ కనెక్షన్సే కాదు, హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీ ప్రొటెక్షన్స్ బాగుంటాయి, ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి ఏవైనా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే మీ ఎనర్జీ తోటి వాళ్ళని హీల్ చేయొచ్చు. అలా మీ ఎనర్జీ మీతో పాటు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సో అందుకని వీడియోలో నేను చెప్తున్న పాయింట్స్ని మీరు అర్థం చేసుకుని క్లియర్గా క్లారిటీగా మీ లైఫ్లో మీరు ఫోకస్ చేయండి. ఆరాని డెవలప్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి. ఇవి పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి మీ ఆరా కనెక్షన్ బాగుండడానికి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు జనరల్గా ఆరా అంటే ఏంటి? ఆరా అంటే మన చుట్టూ, అంటే మన బాడీ నుంచి మన లోపల హీలింగ్ సిస్టమ్ని బట్టి మన చుట్టూ క్రియేట్ అయిన ఒక పాజిటివ్ ఎనర్జీయే ఆరా. ఈ భూమి మీద జీవం ఉన్న ప్రతి దానికి చుట్టూ ఎప్పుడు ఒక ప్రొటెక్షన్ ఎనర్జీ అనేది ఉంటుంది, మినిమం 6 feet వరకు. అంటే ఒక మనిషికి కానీ ఒక జంతువు కానీ లేదా ప్రాణశక్తి ఉన్న ప్రతి దానికి ఆరా అనేది ఉంటుంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే మన చుట్టూ మనల్ని ప్రొటెక్ట్ చేసే ఒక పాజిటివ్ ఎనర్జీ మన కంటికి కూడా కనిపించకుండా. ఈ ఆరా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తులు, ఎగ్జాంపుల్ గా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదర్ లైఫ్స్ లో పాజిటివ్ ని క్రియేట్ చేసే కోచెస్, ప్రాణాలు కాపాడే డాక్టర్స్, ఎక్కువ కేసుల్ని గెలిచే లాయర్స్, న్యాయం వైపు ఎక్కువగా పోరాడే పోలీసులు, మంచి కనెక్షన్లో స్పిరిచువల్గా ఫోకస్ చేసే ఎంతోమంది మెడిటేషన్ చేసే మెడిటేటర్స్, ఇలాంటి వాళ్ళందరికీ ఆరా అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళని చూసినా వాళ్ళతో మాట్లాడినా ఆపోజిట్ వాళ్ళ ఎనర్జీస్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి, హై వైబ్రేషన్ పవర్ పనిచేస్తుంది. ఇటువంటి వాళ్ళని లైవ్లో మీట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అయితే మీరు మీ లైఫ్లో ఎప్పుడైనా ఆరా ఇంత స్ట్రెంగ్తీగా ఉన్న వాళ్ళని చూసారా, లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశారా? కింద కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇది ఆరా అంటే. ఇప్పుడు ఈ ఆరాని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన నుంచి మేనిఫెస్టేషన్ పవర్ అనేది వేస్ట్ కాకుండా బయటికి వెళ్ళిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది 5 సింపుల్ స్టెప్స్ చెప్తున్నాను. 1 by 1 ఫాలో అవ్వండి. ఫస్ట్ది, మీ ఆరా వీక్ అవుతుంది అని అనిపించిన ప్రతిసారి మీరు స్మైల్ చేస్తున్నప్పుడు ఓపెన్ స్మైల్ కాకుండా లిటిల్ బిట్ క్లోజ్, అంటే మౌత్ని కొంచెం మాత్రమే ఓపెన్ చేసి మిగతాది క్లోజ్ చేసి నవ్వడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారి గట్టిగా నవ్వడము, పెద్ద సౌండ్తో నవ్వడము, నార్మల్ డేస్లో మీరు ఎలా అయినా సెలబ్రేషన్స్లో అవి బాగా నవ్వచ్చు, కానీ మినిమం మీ ఆరాని ఎప్పుడు స్ట్రెంగ్తీగా ఉంచుకోవడానికి గట్టిగా ఓపెన్ స్మైల్ కాకుండా కొంచెం మౌత్ క్లోజ్ చేసిన స్మైల్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఆరా స్ట్రెంగ్తీగా ఉంటుంది, ఆరా వీక్ అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా కొత్త వ్యక్తుల్ని, ఎక్కువ మందిని కలుస్తున్నప్పుడు ఈ విధంగా మెయింటైన్ చేయాలి. రెండవది, ప్రతి ఒక్కరికి ఎప్పుడు అవైలబుల్లో ఉండడం అలవాటు తప్పించుకోండి. మీకు తెలియకుండానే మీకు ఇష్టంతోటో లేకపోతే ప్రేమతోటో ఎవరు మిమ్మల్ని పిలిచినా లేదా ఎవరు మీతో మాట్లాడడానికి ప్రయత్నించినా మీరు అవైలబుల్లో ఉన్నారు అంటే మీ ఆరా వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా అని మొత్తం సోషలిజం అనేది దూరంగా ఉంచాలి అని కాదు, మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా మినిమం మెయింటెనెన్స్ని చేయాలి. ప్రతి ఒక్కరికి ఎక్కువగా అవైలబుల్ ఉండడం అనేది సైకలాజికల్గా కూడా మీ వాల్యూని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా కూడా ఆరా వీక్ అయిపోతుంది. సో అందుకని మీకు అవసరమైన విషయాలకి మాత్రమే మీరు బయటికి వెళ్ళడము, బయట వ్యక్తుల్ని కలవడము చేయండి, కానీ అన్నెసరీ విషయాల్లో ప్రతి దాంట్లోని ఎక్కువగా మీట్ అవ్వాలి అనే ఎమోషన్స్ని స్టాప్ చేయండి. ఎప్పుడూ అవైలబుల్లో ఉండడం అనేది తగ్గించండి. ఇలా చేయడం వల్ల మీ ఆరాని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మూడవది, పబ్లిక్ ప్లేసెస్లో మీరు ఉన్నప్పుడు మీకు వీలైనంత వరకు పాజిటివ్ బుక్స్ని చదవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ బుక్స్ని చదవడం అలవాటు చేసుకుంటారో సో అప్పుడు మీ ఆరాని చాలా చాలా ప్రొటెక్ట్ చేసుకుంటారు. అన్నెసరీ నాయిస్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వకుండా, మీ మేనిఫెస్టేషన్ పవర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఈ బుక్స్ అనేవి మీకు సపోర్ట్ చేస్తాయి. సో అందుకని మీకు నచ్చిన మీ గ్రోత్ని పెంచే ఏ బుక్స్ అయినా పర్వాలేదు. సో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువగా బుక్స్ చదవడం అనేది వెయిటింగ్ పీరియడ్ టైంలో ముఖ్యంగా అలవాటు చేసుకోండి.
4ది, మీ ప్లాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడడం అలవాటు తప్పించుకోండి. మీరు భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి, ప్లాన్స్ గురించి ఎక్కువగా చెప్పుకుంటూ వెళ్తే మీ మేనిఫెస్టేషన్ పవర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆరా కూడా వీక్ అవుతుంది. మీరు సక్సెస్ అయిన తర్వాత మీ సక్సెస్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకునేలాగా, వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా చేయండి. కానీ ముందుగానే మీ ప్లాన్స్ని షేర్ చేయడము, వాటికి ఎనర్జీస్ తగ్గించడము, మీ ఆరాన్ని డౌన్ చేసుకోవడము చేయకండి. 5వది, మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని ఎక్కువ వినడానికి ఫోకస్ చేయండి. మీరు మాట్లాడే మాటల కంటే కూడా ఎవరైతే ఎక్కువ లిజనింగ్ స్కిల్స్ కలిగి ఉంటారో, ఎవరైతే తక్కువ మాట్లాడతారో వాళ్ళ ఆరా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా అని అవసరమైన చోట మాట్లాడకుండా ఉండమని కాదు, అవసరమైన చోట మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ అనవసరమైన చోట, అంటే మీరు వినాల్సిన సందర్భాలు ఉన్న దగ్గర ఎంత వింటే అంత నేర్చుకుంటారు. అలాగే మీ ఆరా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అన్నెసరీ టాకింగ్ అనేది మీ నుంచి బయటికి వెళ్ళదు. కాబట్టి మీ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది హీలింగ్లో ఉంటుంది. ఈ 5 విషయాల్లో మీరు కరెక్ట్గా ఉన్నారో లేదో చూసుకుని, ఒకవేళ లేకపోతే మీ ఆరా స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి 5 విషయాల్లో ఆటోమేటిక్గా మీలో మేనిఫెస్టేషన్ పవర్ బాగుంటుంది. ఏది కోరుకుంటే అది ఈజీగా డ్రీమ్స్ని రియాలిటీలోకి తీసుకురాగలుగుతారు. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీని చూస్తే ప్రతి ఒక్కరికి ఒక వాల్యూ ఇవ్వాలని అనిపిస్తుంది. మీ ఆరాన్ని మెయింటైన్ చేస్తూ మీ విలువ పెంచుకోవడానికి 5 విషయాల్లో మీరు ఏదైనా కేర్ తీసుకోవాల్సింది ఉంటే కేర్ తీసుకోండి. అలాగే మీరు ఎవరి ఆరాన్ని బాగా స్ట్రెంగ్తీగా చూశారు, మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసింది కింద కామెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ AA ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.